నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్న. రే నెక్స్ట్ వీడియో కోసం రా, అది అప్పుడే పెట్టకండి రా. యో వాట్సాప్, చాలా రోజుల తర్వాత యూట్యూబ్లోకి. ఈ యూట్యూబ్ అనేది ఇన్స్టాగ్రామ్ స్పామ్ అకౌంట్లో అయిపోయింది. ఖచ్చితంగా ఇది ఉండాలి, దానిలో ఏదో ఒకటి పెట్టాలి. ఆ ఏదో ఒకటి ఉండకూడదు, ఏదో మీనింగ్ ఏదో అయి ఉండాలి. ఎనీవేస్, హలో వాట్సాప్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు అనుకుంటున్నా. ఈ మధ్య ఏంటో కొద్దిగా బాగా డిప్రెషన్గా ఫీల్ అయిపోయింది. లైఫ్ ఏంటో సరిగ్గా లేదు, అప్స్ లేవు అండ్ డౌన్సే ఉన్నాయి, డిప్రెషన్ బాగా ఎక్కువ అయిపోయింది. సో ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావాలని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, రీల్స్ చూసుకొని మోటివేట్ అవుదామని. కానీ ఇన్స్టాగ్రామే కదా, డిప్రెషన్లో ఉన్నోడికి ఇంకా డిప్రెషన్ ఎలా తొయ్యాలనేది దానికి బాగా తెలుసు. నేనేదో డిప్రెషన్ పోకూడదామని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఓపెన్ చేస్తే నాకు వచ్చిన సజెషన్స్, నాకు వచ్చే రీల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దాని గురించి. ఒక 2 minutes మీతో కూర్చో, నేను వాష్రూమ్ పోయేస్తా. అరే ఒక్కసారి, మీకు అమ్మాయిలు ఎక్కడ దొరుకుతున్నారు వీళ్ళంతా? ఎందుకంటే ఆబ్వియస్గా ఇగో ఈ బాబాయిని చూసి అయితే అమ్మాయి రాదు, ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. మనోడు ఫాలోవర్స్ ఎంతమంది? ఓకే, నేను జలసి చేయలేదు, కంటెంట్ క్రియేటర్ అయ్యా, ఉండాలి ఆ మాత్రం. ఓకే, నా టైప్ కాదు. ఏం చేస్తున్నావు? ఇది చూడరా, నేను నీకు చెప్పినా కదా అందరు అమ్మాయిలు ఒకేలాగా ఉంటారని. చూడరా, నేను ఆమె లవ్ చేయకముందు ఫస్ట్ ట్రస్ట్ చేసిన, దాని తర్వాత నేను లవ్ చేసిన. నువ్వు ఎంత ట్రై చేసినా మా ఇద్దరు రిలేషన్షిప్ ని విడగొట్టలేవు. ఈ లోకంలో మనల్ని కలిపే వాళ్ళు తక్కువ, విడదీసే వాళ్ళు ఎక్కువ. ఎవరో నీ మెసేజ్ కొంత ఆపేరా. రేపే కదా లాస్ట్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ అయ్యాక ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చురా. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి రా, నేను రాలేను. ఎందుకురా, ఏమైంది? మీరంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయారా? అరే ముందు ఆ డ్యూడ్ బీజం ఆపేయండి రా, ప్రతి దాంట్లో డ్యూడ్ బీజం ఇంక్లూడ్ చేయకండి ప్లీజ్, నా వల్ల కావట్లేదు. నాకు సబ్జెక్టులు ఉన్నాయి కదా, నేను రూమ్ లో ఉండి చదువుకోవాల్సిందే. ఇంకా నీకు అప్పుడే చెప్పాను కదా, నువ్వు స్లిప్లు పెట్టుంటే హ్యాపీగా మాతో ఇంటికి వచ్చి ఎంజాయ్ చేసేవాడివి. ఏడు స్లిప్లా? ఈ స్లిప్లు పెట్టి ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తే మనకు ఒక డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది తప్ప దానికి మించి ఏం రాదు. డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, ఇంకేంటి ప్రిన్సిపల్ కూతురు ఇచ్చారు నీకు? ఫెయిల్ అయిపోయి కూడా సిగ్గు లేకుండా ఎలాంటి నీళ్ళు చెప్తాను చూడరా. సరేరా, మీరు ఎలాగా కంప్లీట్ చేస్తారు కదా, మీరు ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి, నేను కంప్లీట్ చేసుకుని వస్తాను. ఈ డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసి మనకు కలెక్టర్ జాబ్ ఏమైనా ఇస్తారా? ఈ మెసేజ్ వద్దు, చదువుకుంటాను కదా ఇది చదువుకో. ఈ మెసేజ్ మాకెందుకు, వాళ్ళకెందుకు? సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఈ చూసి రాయడం నేర్చుకోవడానికి ఎందుకు ఈ బీటెక్లు డిగ్రీలు? ఇలా నా ఇంటర్ కాలేజ్ లో ఒకటి దొరికిపోయి ఇప్పటికి కూడా 4 సంవత్సరాలు అవుతుంది, ఒకటే సబ్జెక్ట్ రాస్తున్నాడు, లిబర్ అయిపోయి ఉన్నాడు. నేను చెప్పేది సోదనుకుంటారు ఇవాళ, వేరే చెప్పను. కానీ ఇంతకు ముందు అయితే ఓకే, ఏదో నాశనం ఎక్స్టెండ్ చేయి. ఈ ఈటీవీ, ఈ జబర్దస్త్ బ్యాచ్, ఈ మల్లెమాల, ఇదిగో వీళ్ళకి ఏంటంటే కాంట్రవర్సీ లేదు, వీళ్ళు ఎపిసోడ్ షూట్ చేయరు. వీళ్ళకేంటి జనాలని గొర్రెలు చేయాలి. ఇప్పుడు అదిగో అలాంటి రీలే చూద్దాం. పని చేశారు ఓకే, కానీ ఇట్లా పడుకొని ఉంటాను స్కిట్లు కాదు. ఇక్కడ ఉన్నాడు కదా, చెప్పండి ఇప్పుడు నేను పడుకుని నేనేమో. చంటి సీరియస్ అయ్యాడా? చంటి సీరియస్ అయిపోయాడా? ఏం జరిగింది? చంటి ఈవెంట్ చేయడానికి వచ్చావా లేకపోతే ఇట్లా గొడవ చేయడానికి వచ్చావా? మీరేదో 10 25 ఇస్తే వచ్చాడు. ఇది టెలికాస్ట్ అయిన తర్వాత ఇది ఎంత నేను అన్ని పడుకునిన్నట్టే ఉంటాయి. బేసిక్ గా ఇప్పుడు చేయమన్నారు కాబట్టి చేస్తున్నా, లేకపోతే మాకు పెద్ద అవసరం లేదు. మాకు చూసే అవసరం లేదు, చూస్తున్నాం కదా. ఎవరు చేయమన్నాడు? అదే అడుగుతున్నాం అయ్యా, మిమ్మల్ని ఎవరు చేయమన్నాడు ఎపిసోడ్లు? ఒకసారి గమనించండి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఎస్ఎఫెక్ట్స్ ఏది వాడారో, ఆ బూమ్స్, ఆ స్వూప్స్, ఆ ఇంపాక్ట్ సౌండ్స్, అరే ఒక హాలీవుడ్ ట్రైలర్ లో వాడే సౌండ్స్ ఏంటి? ఒక్క ఎపిసోడ్ టీజర్, అది కూడా ఒక కాంట్రవర్షియల్ ఫ్యామిలీ చూసే ఎపిసోడ్లో పరువు తీయకండి ప్లీజ్, వాడికి ఒక వాల్యూ ఉంది, అలానే ఉండనిద్దాం. నెక్స్ట్ ఒక నిమిషం ఆగదు. రెడీ? అరే తీరా లైట్ ఫెయిల్ అయిపోతుంది. లైట్ ఫెయిల్ అయిపోతుందా? ఎగ్జామ్ రాసి పాస్ చేయించు. వచ్చిందా? ఏది? అమ్మాయి బాగా వచ్చిందిలే, పద. సూపర్ రా, ఇక్కడ బాగా చేశాను రా షాట్, బాగుంది. ఎవర్రా? జగన్ గారు రా. సరే సరే ఇది నేను ఇక్కడ ఉన్నానని చెప్పక. సరే స్పీకర్ నుంచి. హలో చెప్పరా జగన్. హలో, ఎక్కడున్నావరా? మనోడు కొద్దిగా జింబాబేలో అన్నాడు. నో బర్షన్.
ఇంట్లో ఉన్నాను రా. అయితే ఈరోజు వెళ్ళలేదా వరపస గడికి రీల్ చేయడానికి? లేదురా, రోజు వెళ్తుంటావు కదరా, హీరోజం అయింది. ఈ రోజు ఒంట్లో బాగాలేదురా. అవును, రోజు ఆడుతూ వెళ్తున్నావు కదా, నీకేమైనా ఇస్తుంటాడా? ఏమి ఇవ్వట్లేదని చెప్పరా. అలా కాదురా, చెప్పరా. ఏమి ఇవ్వట్లేదురా. అవునా, ఏంటి ఇవ్వట్లేదా? మరి అలాంటప్పుడు ఎందుకు రోజు ఆడుతూ వెళ్ళడం బొక్క? మరి ముందు బీజియం ఆపంటారా నాయనా, సర్లే. అరే అసలు ఎందుకు ఫోన్ చేసావు చెప్పరా. అది ఒక 100 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయరా. అది చెప్పు ముందు గాడిద. నీ మొహం చూసే నాకు అర్థమైంది స్టార్టింగ్ లో. అరే వాడు అన్నవేవి మనసులో పెట్టుకోకరా. మనసులో పెట్టుకోకరా, గుండెల్లో పెట్టుకోరా. వాడన్నది కూడా నిజమే కదరా. అయినా నీకేమిస్తున్నానని నువ్వు రోజు నాతో పాటు వస్తున్నావు. నీకేమి ఇవ్వగలనరా. అరే నువ్వు నాకు ఏదో చేస్తావని ఏదో ఇస్తావని నేను నీతో పాటు రావడం లేదురా. అలా వస్తే వాడికి నాకు తేడా ఏముందిరా. నువ్వు నా ఫ్రెండ్ విరా. కొడతావేంటి ఇప్పుడు? లేదు కదా. నెక్స్ట్ ജീവിതത്തിൽ പുസ്തകങ്ങളെയും తమ్ముడు ఒకసారి മനുഷ്യരെയും ഒരുപോലെ വായിക്കാൻ తమ్ముడు പഠിക്കുക. കാരണം പുസ്തകങ്ങളിൽ നിന്ന് నెమ్మది మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు മനുഷ്യരിൽ നിന്ന് അനുഭവവും ലഭിക്കും. తమ్ముడు మాట్లాడు ఎలా ఉందనే ఇలానే ఉందన్నమాట. శుభదినం. శుభోదయం. అరే జై శ్రీరామ్. అరే అస్సలం వాలేకం. అన్న హస్తంతో ఏందా ఖాళీ చెయ్యి. మిత్రుల పాత అకౌంట్ ఇప్పుడు కొత్త అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నా. మనం చేసే కంటెంట్ ఇప్పుడా పోయింది, ఎప్పుడో పోవాల్సింది కదా. మళ్ళీ వచ్చేసిన మిమ్మల్ని బ్లాక్ ఉన్నా అక్క కొద్దిగా కెమెరా దూరం వెళ్ళక్క ప్లీజ్. బ్లాక్ ఉన్నావని బాధపడుతున్నావా? బాధపడుకో, నువ్వు బ్లాక్ గానే బాగున్నావు. ఇది చూసి మా ఫ్రెండ్స్ కొంతమంది ఇన్స్పైర్ అయిపోతారు. నెక్స్ట్, నువ్వేమన్నా కరెంటువా? అంటే నువ్వు నా పక్కన ఉన్నప్పుడల్లా నా లోకం వెలిగిపోతుంది. నువ్వేమన్నా పైల్స్వా? అంటే నువ్వు వస్తున్నంత సేపు నా గుండెల్లో ఏదో మంట కొడుతూనే ఉంటుంది. అదేంటో అందరూ హ్యాపీనెస్ హెడ్స్తో స్టార్ట్ అయ్యేది అంటారు, కానీ నాకైతే మాత్రం ఇట్ స్టార్ట్స్ విత్ యూ. అక్క ఫస్ట్ థింగ్ నువ్వు 10th పాస్ అవ్వలేదు. సెకండ్ థింగ్ నువ్వు ఇంగ్లీష్ మీడియం కాదు. అందరికీ హ్యాపీనెస్ హెచ్తోనే స్టార్ట్ అయ్యింది. కవి ఏమని సోచి ఇక నా వల్ల కాదు. ఈ వీడియోకి ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కొద్దిగా కిడ్నీ మసాజ్ చేసుకొని వస్తాను. బాయ్.